హలో అండి, వెల్కమ్ టు మనస్సులో మాట. ఈరోజు మన టాపిక్ పెళ్ళి. ఎందుకో చాలా వరకు ఆడపిల్లలకి ఆ పదం వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎన్ని రెస్పాన్సిబిలిటీస్, ఎన్ని అడ్జస్ట్మెంట్స్, ఎన్ని కాంప్రమైజెస్. అమ్మో, మాట్లాడుకోవాలే కానీ సమయం సరిపోని, సమాధానాలు దొరకని ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తాయి. దేనికమ్మాయి అంత భయం, మేం చేసుకోలేదా, మేం చూడలేదా అనే వాళ్ళకి ఒక పెళ్ళి కాని ఆడపిల్లగా ఈరోజు నా మనసులో మాట. ఆడపిల్ల అవ్వనివ్వండి, మగపిల్లడు అవ్వనివ్వండి, అసలు ఎందుకండి చేసుకోవాలి పెళ్ళి? అంటే అందరు చేసుకుంటున్నారనా? ఆర్ మేబీ రేపు పొద్దున ఇలాంటి ప్రశ్నలు అడగకుండా ఉంటామనా? ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, అసలు నిజంగా ఎవరికైనా దీనికి సమాధానం తెలుసా అని. మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి, మీరెందుకు పెళ్లి చేసుకున్నారు. ఒక చేతి వేలు ఎలా అయితే సమానంగా ఉండవో, అందరి ఆలోచనలు, జీవితాలు అలానే ఒకేలా ఉండవు. ఈ చిన్న విషయాన్ని ఎందుకండి మనం అర్థం చేసుకోలేము? మా బరువు మేము దించేసుకున్నట్టేరా, ఏరా ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు పాపకి, ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదురా అని సలహాలు ఇచ్చే అంకుల్స్కి ఒక మాట చెప్పనా? పెంచే అమ్మ నాన్నకే మేము బరువు అయినప్పుడు అసలు పిల్లలు పుట్టరు, లేదా పిల్లల్ని కనే ఉద్దేశమే లేదు అంటే అసలు అత్తవారింట మాకు చోటు ఉంటుందా? అంటే మేముగా ఎవ్వరికి వద్దా? ఒకరికి పరువు నిలబెట్టడానికి కావాల్సి వస్తే మరొకరికి వాళ్ళ వంశాభివృద్ధికి చేయడానికా మేము? ఒక అమ్మాయి లైఫ్లో పెళ్ళి మొదటి మైల్ స్టోన్ అయితే పిల్లలు రెండో మైల్ స్టోన్. అంతే, మా మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఎవ్వరికి. మా లైఫ్ ఒక ఫ్లో చార్ట్ లాంటిది. ఫ్లోని ఫాలో అవ్వడం తప్ప పెద్దగా క్వశ్చన్ చేసే రైట్స్ కూడా ఉండవు మాకు. ఉన్న చేసే ధైర్యం మాలో చాలామందికి ఉండదు. ఉన్న అడిగే వాటికి సమాధానాలు దొరకవు. దొరికినా అవి ఎందుకో మమ్మల్ని సాటిస్ఫై చేయలేవు. చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని చెప్పే నాన్న సడన్గా అత్తవారింట్లో కూతురు సరిగ్గా కాపురం చేసుకుంటే చాలు అని ప్లేట్ తిప్పేస్తాడు. తను చిన్న వయసులో పెళ్లి చేసుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అవి పంచుకొని బాధపడే అమ్మ కూతురు పెళ్ళి అయిపోతే చాలు, మా బరువు బాధ్యతలు తీరిపోయినట్టే అని మాట మార్చేస్తుంది. మార్క్స్ అండ్ సిటీసీస్ అడిగే చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు ఎంత వస్తుందమ్మా మీ ఆయనకి, పిల్లల్ని ప్లాన్ చేసుకున్నారా, ఇంకా అత్తమామలతో కలిసి ఉంటున్నారా, వేరొస్తున్నారా అనే ప్రశ్నలకు అప్గ్రేడ్ అయిపోతారు. చెప్పుకుంటూ పోతే బోల్డ్. వాళ్ళకంటూ ఒక క్లారిటీ లేకుండా ఇలా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు అందరూ. ఈ కన్ఫ్యూజన్లో మన మెంటల్ హెల్త్ గురించి చెప్పడానికి పొరపాటున ట్రై చేస్తే అమ్మో ఇంకంతే. 70s ఆర్ 80s అంతెందుకు, ఇప్పుడు మన 90s పేరెంట్స్కైనా తక్కువ మెంటల్ హెల్త్ అనేదానికి ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే అవేర్నెస్ లేదు. వచ్చిన వీ డోంట్ అక్నాలెడ్జ్ థెరపీస్ అండ్ స్టఫ్. నిజానికి అసలు థెరపీ తీసుకోవాల్సిందే మీరెంతో జనరేషనల్ ట్రామాని ఫేస్ చేసి అవేర్నెస్ లేక, అది అర్థం కాక అవి మాకు పాస్ చేశారు. ఇప్పుడు అవేర్నెస్ వచ్చి అర్థం అవుతున్న మమ్మల్ని తొందరపెట్టి మా ట్రామాస్ని క్యూర్ చేసుకోవడానికి హెల్ప్ చేయకుండా మా పిల్లలకి పాస్ చేయడానికి ఒక రోడ్ మ్యాప్ వేస్తున్నారు. ఇలాంటి టైంలో మరి భయంగా కేం వేస్తుంది ఆలోచించండి. ఇంకొక రోజు ఇంకొక టాపిక్తో మీ వినీలా సైనింగ్ ఆఫ్.